వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, ప్రత్యేకించి నా ఆత్మీయ నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు అని చెప్పి నన్ను పిలవడం జరిగింది. ఎమ్మెల్యే అని చెప్పుకునే దానికంటే వైఎస్ఆర్ అభిమాని అని చెప్పుకునే దానికే ఎక్కువ సంతోషపడతా. ఒక్కసారి మిత్రులారా మీరు కూడా ఆలోచన చేయండి. వైఎస్ఆర్ అనే పదం హృదయపు లోపల అంచుల నుంచి బయటికి వస్తూ ఉంటే, ఆ ఉచ్చారణ పెదవులను దాటి వస్తూ ఉంటే మత్తు కలుగుతుంది, ప్రేమ మత్తు కలుగుతుంది. అది వైఎస్ఆర్ యొక్క గొప్పతనం. ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. రాజశేఖర రెడ్డి నన్ను గురించి ఎక్కడికైనా మన ఊరికి వచ్చినప్పుడు జీపులో నుంచి అన్న దిగిన తర్వాత ఒక్కసారి తన ఘోష పంచ అట్లా అని ఇట్లా నీలుక్కొని ఇట్లా ఇలా అంటే ఈనాటికి మర్చిపోలేకున్నా. నేను మీకంటే ముఖ్యంగా పెద్దలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మన పార్టీ పెద్దలందరూ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలే చెప్పినారు, అన్ని అబద్ధాలే చెప్తారు, మోసం చేసి అధికారంలోకి వచ్చినాడు అని అందరూ మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడును కాదు, మన పెద్దల్నే. చంద్రబాబు నాయుడు నిజం చెబితే విచిత్రం, కానీ అబద్ధం చెప్తే విచిత్రం ఏముంది? అందులో విచిత్రం లేదు. చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాల కోరుకు, మోసానికి నాకు చక్కటి సామెత గుర్తొస్తూ ఉంది. నీకు తెలిసే ఉంటుంది సిద్ధయ్య బ్రహ్మంగారి కథ. సిద్ధయ్య కంటే గొప్ప శిష్యుడు లేడు, బ్రహ్మంగారి కంటే గొప్ప గురువు లేడు, వేమన యోగి కంటే గొప్ప యోగి లేడు, చంద్రబాబు నాయుడు కంటే గొప్ప అబద్ధాల కోరు లేడు. ఆలికైనా అబద్ధం చెప్పగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ప్లీనరీ సమావేశం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనందరం ఒక్కచోట చేరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం మనం ఏ విధంగా పోరాటం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్న మనం పోరాటం చేసి ప్రభుత్వంలోకి రావడానికి ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజారంజకమైన పరిపాలన ఏ విధంగా చేయాలి అన్న విషయాలు మాట్లాడుకోవడానికే ఇక్కడ మనం సమావేశమైనాం. ముఖ్యంగా 2019 సంవత్సరంలో జరగబోయే ఎన్నికలు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పటికీ మరిచిపోలేని ఎన్నికల్లాగా మిగిలిపోతాయన్నది నా గొప్ప నమ్మకం. అందుకే మీ అందరూ కూడా 2019 ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. ప్రతి కార్యకర్త కూడా సైనికుల్లాగా పనిచేయండి. మీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు, ఎమ్మెల్యేలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం అంటారు. మరి కార్యకర్తల బలం మీ నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థుల యొక్క భరోసానే మీకు నమ్మకం. అందుకే కార్యకర్తలు కాపాడుకునేదానికి, వారి గౌరవాన్ని నిలిపేదానికి, వారి యశస్సును పెంచేదానికి పోలీస్ స్టేషన్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎక్కడైనా కార్యకర్తకు ఇబ్బంది కలిగితే మీకు నియోజకవర్గాలు ఉండే శాసనసభ్యులు, నాయకులు మీకోసం రొమ్ముట్టి పోరాడుతారు, మీకోసం ప్రాణాలైనా పణంగా పెడతారన్న విషయాన్ని కూడా మీ ద్వారా ఈ పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ బలమే మా బలం, మన బలమే ప్రజకు మేలు జరిగే బలం. గెలవడం కంటే కూడా నా దృష్టిలో కార్యకర్తల యొక్క హృదయాన్ని గెలిచిన వాడే నిజమైన నాయకుడు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అది జగన్మోహన్ రెడ్డి లాగానే మేమందరం కూడా మీ హృదయాలు గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు.